ఈ భారతదేశంలో ఉన్న తీర్థ స్థలాలను ఆ పుణ్యక్షేత్రాలను చెప్పాలి అంటే మనకి 1000 నాలుకలు వేలాది కొద్ది తలలో ఉన్నా సరిపోవన్నమాట. ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కొద్దిగా తీర్థయాత్రలకు వెళ్ళడం మంచిది. ఆ శ్రీమన్నారాయణుడే మనకి స్వయంగా భగవద్గీతను ప్రసాదించారన్నమాట. ఆ గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుతో ఎత్తి 7 రోజుల పాటు హరే కృష్ణ. సో ప్రతి మతంలో కూడా ఇలాగ తీర్థయాత్రలు చేయాలి, చేసిన తర్వాత ఆ భగవంతుడిని చేరాలి అన్న కోరికతో చాలామంది వెళ్తూ ఉంటారు, వేరు వేరు ప్రదేశాలకు వెళ్తుంటారు. మరి కొన్ని మతాల్లో అయితే 1-2 ఫిక్స్డ్ ప్లేస్లు ఉన్నాయి. మరి మనం హిందువులం కాబట్టి మనకి ఏ ప్రదేశం అయితే బాగుంటుంది అన్న ఆ సంశయం చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు మనం భగవద్గీత చూస్తే అది మనకు తెలుసు, ఆ భగవంతుడు ఆ కృష్ణుడే ఈ భగవద్గీతను మనకు ప్రసాదించారు. సో అంటే ఆ దేవాది దేవుడైన ఆ కృష్ణుడు, ఆ శ్రీమన్నారాయణుడే మనకి స్వయంగా భగవద్గీతను ప్రసాదించారన్నమాట. మరి కృష్ణుడు అవతరించిన ఆ జన్మస్థానము ఆ మథుర, ఆయన లీలలు ప్రదర్శించింది వృందావనం అన్నమాట. సో ఈ మధుర వృందావనం అన్న ప్రదేశాలు చాలా విశేషమైనమాట. ఆ దేవాది దేవుడే అవతరించిన ఆ ప్రదేశాల్లో మనం ఖచ్చితంగా మన జీవితంలో ఒక్కసారన్నా మనం దర్శనం చేసుకోవాలి. బృందావనంలో అయితే ఆ స్వామి లీలలు చేసిన ఆ 9 ఫారెస్టుల్లో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి తీర్థయాత్రలు చేయడానికి. దాన్ని ఏమంటారంటే వ్రజమండల పరిక్రమ అనేసి ఒకటి ఉంది, ఒక విషయం. మొత్తం ఆ వ్రజమండలాన్ని మనం అంటే కృష్ణుడు చూపించిన ఆ లీలలు చేసిన లీలా స్థలాలను మనం దర్శించుకోవాలి అంటే ఆల్మోస్ట్ ఒక 50 రోజులు 56 రోజులు పడుతుంది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. అంత భారీగా ఉండే ఆ ప్రదేశంలో ఎన్నో తీర్థస్థలాలు ఉన్నాయన్నమాట. కానీ మనకు అంత సమయం ఉండదు కాబట్టి అట్లీస్ట్ 3 రాత్రులన్నా ఆ వృందావనంలో పడుకుని ఎంత వీలైతే అన్ని ఆ ప్రదేశాలను చూసుకుని, ముఖ్యంగా ఈ తీర్థయాత్రల్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ జరిగిన ఆ లీలా విశేషాలను అర్థం చేసుకోవాలి. అక్కడ ఉండే కొంతమంది సాధువులతో మాట్లాడి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇది నిజమైన తీర్థయాత్ర అంటే. తీర్థయాత్రలు అంటే సాధువుల దగ్గర నుండి వినడము, అక్కడ ఏమన్నా పుణ్య నదులు ఉంటే అందులో స్నానాలు చేయడము, అక్కడ కొంత చారిటీ దానాలు చేయడము, స్వామి దర్శనాలు చేసుకోవడము, ఎంత వీలైతే అంత కీర్తించడం అన్నమాట. మేము రికమెండ్ చేసే మంత్రం ఏమిటంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని అట్లీస్ట్ 108 సార్లు మీరు ఆ తీర్థస్థలంలో ఉన్నప్పుడు దాన్ని బయటకు ఉచ్చరించి వినండి. ఈ రకంగా చేస్తే మనం ఆ కృష్ణుడి యొక్క కృపకు మనం పాత్రలు కాగలుగుతాం అన్నమాట. అంతేకాకుండా ఈ మధుర వృందావనానికి కాస్త దగ్గరలోనే కురుక్షేత్రం ఉంది, అక్కడ కూడా మనం వెళ్ళచ్చు. లేకపోతే స్వామి యొక్క ద్వారకా లీలను చూడాలి అంటే ద్వారకాకు వెళ్ళచ్చు. ఆ స్వామిని జగన్నాథుడుగా జగన్నాథపురిని చూసుకోవచ్చు. రామచంద్రుడిగా అయోధ్యలో మనం అయోధ్యకు వెళ్ళచ్చు. ఈ రకంగా ఈ భారతదేశంలో ఉన్న తీర్థస్థలాలను ఆ పుణ్యక్షేత్రాలను చెప్పాలి అంటే మనకి 1000 నాలుకలు ఒక వేలాది కొద్ది తలలో ఉన్నా సరిపోవన్నమాట. అంత పుణ్యభూమి ఇది మాట. కానీ కంపల్సరీగా నేను చూడాలి అంటే ఏంటి ఆ స్థలం అంటే మా రికమెండేషన్ ఏమిటంటే ఈ మథుర వృందావనం అన్నమాట. అక్కడ అట్లీస్ట్ ఒక 3 రాత్రులు మీరు పడుకుంటే అది అంటే జస్ట్ ఏదో పడుకుని వచ్చేయడం కాదు, నేను చెప్పినట్టు అక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేయాలన్నమాట. కొంత స్వామి గురించి వినడము, ఆయన్ని కీర్తించడము, కొన్ని దానాలు చేయడము, ఆ స్వామి వివిధ రూపాల్లో విగ్రహ రూపాల్లో ఉన్న ఆ స్వామిని మనం దర్శనం చేసుకోవడము. ఇట్లా చేస్తే అది చాలా అద్భుతమైన డివోషనల్ సర్వీస్ అన్నమాట. భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక చక్కటి సేవ. సో మనం ఆ సేవలు చేసుకోవచ్చు. అలాగే కాకుండా సౌత్ ఇండియాలో కూడా చాలా క్షేత్రాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో చాలా వరకు తమిళనాడులో ఉన్నాయన్నమాట. సో మనం ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కొద్దిగా తీర్థయాత్రలకు వెళ్ళడం మంచిది. బయటకు వెళ్ళే ముందు మన సిటీలోనే ఉన్న కొన్ని క్షేత్రాలను మనం దర్శించుకోవడం కూడా ఉత్తమమే. ఉదాహరణకు హైదరాబాద్లో ఉంటే చాలా ఏన్షియంట్ లక్ష్మీ నరసింహ స్వయంభూ క్షేత్రం అని కూడా ఉంది బంజారా హిల్స్లో.
ఆ తర్వాత బాలాజీ టెంపుల్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఒకరోజు ఉంటే సిటీలో చూసుకోండి, ఇంకా కాస్త సమయం ఉంది అంటే అట్లా వెళ్ళొచ్చు. కానీ కంపల్సరీగా ఆ మథురా బృందావనానికి అట్లీస్ట్ మనం ఒకసారి వెళ్ళాలి. అక్కడ ఇంకొక విశేషం ఉందండి. ఆ భగవంతుడు గోవర్ధన గిరిధారిగా ఆ గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుతో ఎత్తి 7 రోజుల పాటు తన భక్తులకు రక్షణ కల్పించాడు. సో మీరు ఆ 3 రోజులు ఉన్నప్పుడు అక్కడ మధురా బృందావనంలో ఒక్కరోజు కంపల్సరీగా ఆ గోవర్ధన పరిక్రమణ చేయండి. అంతకంటే మంచి సేవ అంటూ ఇంకో ఉండదన్నమాట. హరే కృష్ణ.